అందరికీ నమస్కారం. తాజా అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. వివరాలకెళ్తే ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా? ఉండదా? అసలు వాలంటీర్లని విధుల్లోకి తీసుకుంటారా? తీసుకోరా? వారికి జీతం ఇస్తారా? ఇవ్వరా? అనేటువంటి సందేహాలకైతే త్వరలో తెరపడనున్నట్టయితే తెలుస్తోంది. ఎందుకంటే వాలంటీర్ల భవిష్యత్తుకు భరోసా, 10,000 వేతనమిచ్చే యోజన, వివిధ శాఖల్లో సర్దుబాట్లు, 10వ తేదీన జరిగే క్యాబినెట్‌లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అంటూ ఇక్కడ న్యూస్ అయితే హైలైట్ కావడం జరిగింది. మరి వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తారు. వారి యొక్క విద్యార్హతలను బట్టి ఏ శాఖకి అర్హులో వారు నిర్ణయించే అవకాశం ఉంది. అవసరమైతే వారికి నైపుణ్య శిక్షణ కూడా ఇచ్చి ఖాళీగా ఉన్న పోస్టులో భర్తీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే హామీ ఇస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వార్డు సచివాలయంలోని వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను చెప్పబోతోంది. గత ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగిన వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల సమయంలో ఆ వెలుగును కోల్పోవడంతో పాటు విమర్శలు ఎదుర్కొంది. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించింది, అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలోనే అత్యంత కీలకంగా మారినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల సమయంలో అధికార వైసీపీకి అనుకూల వ్యవస్థగా మారిందన్న ఆరోపణలు బలంగా వచ్చాయి. ఎన్నికల విధుల్లో సైతం భాగస్వామ్యం కల్పించేలా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అయితే ఆనాడు ప్రతిపక్ష పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో పాటు న్యాయ పోరాటం చేశాయి. ఇంకోవైపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా వాలంటీర్లను ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం చేయవద్దని ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంతో ఆనాడు అధికారంలో ఉన్న వైసీపీ మళ్ళీ తమ పార్టీ అంటే వైసీపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి రాజీనామా చేసి తమకు అనుకూలంగా ప్రచారంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. అప్పటి వరకు రాష్ట్రంలో 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉంటే వైసీపీ ఇచ్చిన రాజీనామా పిలుపుకి స్పందించి 1.9 లక్షల మంది రాజీనామా చేశారు. ఇక ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీలు కూడా వాలంటీర్లను తమ వైపు లాక్కోవాలనే ఉద్దేశంతో రెట్టింపు వేతనం ఇస్తామని వాగ్దానాలు, హామీలు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వం 5,000 వేతనాలు ఇస్తుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకు సపోర్ట్ చేస్తే మీకు 10,000 వేతనం ఇస్తామని చెప్పి భారీ ఆఫర్ కూడా ఇచ్చింది. కాబట్టి ఆ ఎన్నికల హామీలో భాగంగానే చంద్రబాబు నాయుడు మరి రేపు జరగబోయే 10వ తేదీన జరిగే కేబినెట్ మీటింగ్లో వారికి 10,000 వేతనం ఇస్తూ వివిధ శాఖల్లో వారి యొక్క విద్యార్హతలను బట్టి సర్దుబాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా వారికి వాలంటీర్ వ్యవస్థకి గుడ్ న్యూస్ అయితే కేబినెట్ చెప్పే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. సరే, ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ సమావేశంలో ఈ అంశాన్ని సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయనేటువంటి గట్టి సమాచారం అయితే వస్తుంది. ఇవన్నీ ఈరోజు వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.